మధ్యకాలంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన కులాన్ని అంటగట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య జరిగినటువంటి సంఘటన మీరందరూ కూడా చూశారు. సాయి కృష్ణ అనే వ్యక్తిని మిస్ అయ్యాడు అని చెప్పడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక నాయకుడు ఒక తప్పుడు ఫోటో చూపించి ఇతను ఇలా చనిపోయాడని చెప్పి ఫోటో చూపించాడు. ఆ చనిపోయిన వ్యక్తి అతని చేత చనిపోయిన వ్యక్తి ఆ ఫోటో నవీన్ రెడ్డి అని అతను. అంటే అతని మీద కేసు నమోదైంది. నవీన్ రెడ్డి ఫోటో చూడండి, ఈ ఫోటో ఇతను నవీన్ రెడ్డి అని అతను. ఈ ఫోటో చూపించి మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇతను చనిపోయింది, ఇతను మేము సాయి కృష్ణ అని చెప్పారు. ఇతను నవీన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాయి కృష్ణ వచ్చి పరామర్శించాడు. ఓకే, మిస్ అయ్యాడు, పరామర్శించాడు, బాగానే ఉంది. ఈ నవీన్ రెడ్డి అనేది చెప్పినప్పుడు నవీన్ రెడ్డి దగ్గర ఎందుకు పరామర్శించలేదు అని అడుగుతా ఉన్నా. ఆయన రెడ్డే కదా, మరి రెడ్డి మీరు రెడ్డి కదా, ఎందుకు పరామర్శించలేదు? కరెక్టా? మాట్లాడికి కళ్యాణ్ గారు రాలేదు, కాపు చనిపోయిన అతను కాపు పట్టించుకోలేదు అని అంటున్నారు. అది చనిపోయాడో లేదో నిర్ధారణ లేదు. మరి దాని వెంటనే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అధికారులను పిలిచి వెంటనే సిట్ వేశారు. ఆ సిట్లో నిజ నిర్ధారణ తేలుతాయి. సీఎం గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు. అతను ఎంత రౌడీ షీట్ అయినా కానీ మేమందరం కూడా హ్యూమన్ రైట్స్ ప్రకారం లాకప్ డెత్కి ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని నిజ నిర్ధారణ తేలనియండి. అప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఏది జరిగినా కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఏంటండి? కులాన్ని ఆపాదించడం అంటే కాపు కులం మన ఎలక్షన్స్లో 90% 100% పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. దాన్ని ఎట్లా కొట్ట కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వచ్చేటట్లు లేరు. కాబట్టి కాపుల్ని డివైడ్ చేయాలంటే మాట్లాడితే కాపులు ఉన్నటువంటి వైఎస్ఆర్పీ నాయకుల చేత కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడించడం, రెచ్చగొట్టడం, ఏదో ఒకటి చేయడం మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఎలక్షన్ ముందుల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యన పోటీ అన్నాడు. అంటే నేను సరే కోనసీమ ఉత్తరాంధ్ర తీసేయండి, రాయలసీమలో నేను అడుగుతా ఉన్నా, రాయలసీమలో పెత్తనం చేసేది ఎవరండి? మీరు చెప్పండి. రెడ్లు. అంటే అది ఎవరు చెప్పిన మాట అయినా రెడ్లే. అంటే రెడ్లకి పెత్తందారులు రెడ్లు, పేదవాళ్ళు మిగతా కులాలు పేద కుటుంబం వాళ్ళు. అంటే నువ్వు రెడ్ల మీద పెత్తందారుల మీద నువ్వు పోటీ చేయమని చెప్పి అన్నావు కదా. అంటే నువ్వు రెడ్లని నువ్వు దూరం పెట్టినట్టే కదా. అంటే రెడ్లని అంటే రెడ్ల మీద నీ ఉద్దేశం ఏంటి అది చెప్పండి ఫస్ట్. పెత్తందారులు అక్కడ రాయలసీమలో పెత్తందారులు రెడ్లు, అది జగన్ మీద సత్యం. పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య పోటీ అంటే నువ్వు ఏమని రెచ్చగొడుతున్నావు? రెడ్ల మీద నువ్వే రెచ్చగొట్టావు. అంటే రెడ్ల మీద నీ ఒపీనియన్ ఏదో చెప్పాలి. నేను ఈ ప్రెస్ ముందు నేను అడుగుతా ఉన్నా.
ఈ రకంగా కులాలు మతాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు. నేను ఏదైతే మంచిగా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు సీఎం ఎట్లా అయ్యారండి మీరు? ఒక కులంతో అయ్యారా? అట్లానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారంటే అన్ని కులాలతో అయ్యారు. చంద్రబాబు గారు సీఎం గారు అంటే అన్ని కులాలు ఓట్లేస్తే అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కులాలు కావాలని అంటున్నారు. అన్ని కులాలు కావాలని అంటున్నారు. అంటే కాపులు అంటే నాకు ఇష్టం లేదనే ఆయనకి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ కాపులు, దానికి ఎవరు కాదనరు. అంటే కాపుల్ని దూరం చేయాలనుకుంటున్నారేమో, ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ కాపులకు మనసులో ఉంది, దాన్ని చెదరగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే జనసేన నాయకులు కోరుకుంటా ఉన్నా, మన నాయకుడి గురించి కావాలని ప్రచారం చేసి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం పోరాడదాం. ఈ ఎవరైతే మన నాయకుడి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మనం పోరాడదాం. మీ వెనకైతే నేనుంటా. మనం అందరం కలిసి మన నాయకుడి విషయం ఎవరు ఏం మాట్లాడినా కానీ ఊరుకునే సమస్య లేదు. మరి ఈ విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు జనసేన ఉన్నటువంటి కార్యకర్తలకి వెనకెత్తు ఉంటాడని చెప్పిన కూడా ఈ సభాముఖంగా తెలియదు, ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకమైన ప్రచారాలు, దొంగ ఫోటోలు చూపించి దొంగ చేయటం మంచి పద్ధతి కాదు. న్యాయంగా చేసుకోండి, న్యాయంగా పోండి. ప్రజలు ఎవరిని అంగీకరిస్తారో వాళ్ళు గెలుచుకోండి. కానీ ఇట్లాంటి మోసపూరిత రాజకీయాలు మటుకు చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే సాయి కృష్ణ మిస్ అయ్యి ఇన్ని రోజులు అవుతుందా? ఇంకా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆచూకీ కనుగొనడంలో ఫెయిల్ అయ్యారని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అదే సాయి కృష్ణకి స్టార్టింగ్లోనే కళ్యాణ్ గారు పోయి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బీసీల చేత ప్రెస్ మీట్ పెట్టి, ఆయన కాపు కులం కదా, అతని మీద రౌడీ షీట్ ఉన్నా మరి కళ్యాణ్ గారు పోయారు అంటే కులాన్ని ఆపాదిస్తారు. అప్పుడు ఆయన పోలేదు కాబట్టి ఇప్పుడు కులం కదా, ఆయన కులం ఏదైనా కూడా పోలేదు అన్నారు. అంటే ఎటుదైనా పోయినా ఒక రకంగా ఇట్లా చేస్తారు, పావుపోయినా ఇట్లా చేస్తారు. ఇది వాళ్ళు కావాలని కళ్యాణ్ గారి మీద కక్షపూరితంగా రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని, పేర్ని నాని గారు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఆత్మీయ కలయిక అంటున్నారు కాపులని. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు. అంటే ఏంటి, వైసీపీకి కాపుల్ని దగ్గర చేసేందుకే ఈ మీటింగ్ అని మీరు అనుకుంటారా? ఇప్పుడు కాపు సోదరులు అందరూ కూడా కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. దానికి ఈ నాయకులు ఏదో మీటింగ్లు పెట్టి మేము ఇది చేసినట్టు నమ్మే పరిస్థితి లేదు. అయితే కాపులు లేరు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, అదే మిస్సింగ్ అయిన వ్యక్తి కాపు, అభియోగం చేసినటువంటి సిఐ కాపు. మరి ఎవరి గురించి మాట్లాడాలండి? ఇప్పుడు మీరు కులం ఎందుకండి? ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ తప్పు జరిగినా తప్పు చేసినా కులాన్ని అసలు ఎందుకు తీసుకొస్తున్నారండి? నాకు అర్థం కాలేదు. ఒక కులంతో రాజకీయం చేస్తున్నారా ఈరోజు? గతంలో ఎవరైనా చేశారా కులంతో రాజకీయాలు? ఏమి రాజకీయాలు అండి? కులం కూడు పెడుతుందంటండి. కులం కోసం కాదండి ఇది. ఒక కులం కాదు. ఒక నాయకుడు ఎదగాలంటే అన్ని కులాలు కావాలి. కాకపోతే బేసిక్గా ఆయన కులం అనేది వెనక్కి ఉంటుంది. ఆయనకు మనసులో ఉంటుంది మన కులం అని. ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదు. కావాలని కులాన్ని రెచ్చగొట్టడం, కులాన్ని లాగటం అసలు ఏ పని అండి? ఒకసారి చనిపోయిన వ్యక్తి దాని మీద కులం ఏందండి? అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా? గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. సిట్ చేశారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇదేంది దొంగ ఫోటోలు చూపించి ఇటు చనిపోయారు అని చెప్పారు. అది చనిపోయిన వ్యక్తి కూడా చంపిన వ్యక్తిని తీసుకొచ్చి ఫోటో చూపించడం ఏందండి? ఇది ఎక్కడ న్యాయం ఉంటుంది? చచ్చిపోయింది నవీన్ రెడ్డి, అతను చనిపోయాడు. ఇతన్ని ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో
లీలాకృష్ణ అని చెప్పి ఈయన చూపించి అంబటి రాంబాబు గారు ప్రెస్లో చూపిస్తారు, అది చూడండి ఇతని శవం అని. అంటే మీరు ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇతను ఎవరైతే మిస్సింగ్ అని చెప్తున్నారో రౌడీ షీటర్ లీలాకృష్ణ చేత హత్య గావించబడిన వ్యక్తి. ఇదిగోండి పోస్ట్ మార్టంలు ఉన్నాయి, పంచనామాలు ఉన్నాయి, దాంట్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆ పేరులో చంపిన ముద్దాయి కింద లీలాకృష్ణ, చంపింది ఇతన్ని ఫోటో తెచ్చి ఇదిగో లీలాకృష్ణ ఇతనే అని చెప్తాడే అంబటి రాంబాబు గారు. ఆయన విగత ఏంది? ఆయన అంత పెద్ద సాయి ఆయన నేను చెప్పేది సాయి కృష్ణ, ఆయన అంబటి రాంబాబు గారి విజ్ఞత ఏంటి? ఆయనకు అంత చాలా మాట్లాడుతుంటాడు కదా రోజు టీవీ ముందర కూర్చొని రాజకీయాల గురించి. నేను చాలా పెద్ద నాయకుడు అనుకోని ఇదేనా మీరు చేసే రాజకీయం? ఇవాళ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత చిల్లర రాజకీయాలు చేసి దీన్ని ఎందుకు చేస్తున్నారు? ఒక క్యాస్ట్ కాపు కులం తీసుకొచ్చి చూసారా, కాపు కులస్తుని చంపేసినా పవన్ కళ్యాణ్ గారు రాలేదని మీరు మాట్లాడుతున్నారే, ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒకసారి ఒక రౌడీ షీటరో లేకపోతే ఒక క్రైమ్లో ఉన్నవుతారు, అతని కులానికి ఏం సంబంధం? అంటే మీకు వేరే కులం అయితే నచ్చుతుందా, ఈ కులం అయితే నచ్చదా? ఏంటి మీరు మాట్లాడేది? అసలు కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, క్రిమినల్స్కి క్యాస్ట్ ఉండకూడదు, ఉండరాదు అని. అంతే. ఎవరైనా కానీ ఐపీసీ కింద క్రిమినల్ వాళ్ళు దానికి క్యాస్ట్కి ఏం సంబంధం? ఈ విధమైన ఇంత దరిద్రమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకొస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా దీంట్లో జన సైనికులు, వీర మహిళలు మేము అందరం కూడా ఇక మీద నుంచి రోడ్డుకి ఎక్కి మీకు తరిగైన శాస్తి జరగాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం మేము గమ్ము కూర్చోము, ప్రొటెస్ట్ చేస్తాం. ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు గమనించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, ఏది ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కుల రాజకీయాల నుంచి బయటపడాలి అని చెప్పేసి. కానీ ఇంకా కుల రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి, ఈ కేసు విషయంలో కూడా నడుస్తూనే ఉన్నాయి. అదే కదండి మేము అంటుంది. కులాలు ఎందుకు వస్తుందండి? ఒక మనిషి లాకప్ డెత్ దానికి సంబంధించిన దానికి కులాలు ఎందుకు వస్తాయి బయటికి? లాకప్ డెత్ చేసిన అతను కూడా సేమ్ కులం అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. సిఈనికి సేమ్ కులం అంటున్నారు. మరి ఇది కులాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? కేవలం కళ్యాణ్ గారి మీద బురద చల్లేదానికే తప్ప వేరే ఉద్దేశమే లేదు. ఇది రాజకీయం. శవాల మీద రాజకీయం చేయటండి. పవన్ కళ్యాణ్ గారి భాష మీద తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. తోడు తీస్తా, తాడు తీస్తా, ప్రతిపక్షంలో కథనే మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన అదే భాష మాట్లాడతారు. ఇది ఆయన హోదాకి తగింది కాదు అనేది వైసీపీ వాళ్ళ మాట. ఏమండి, అప్పుడు నేను వైసీపీలో ఉన్నా. అప్పుడు ఏందండి మాట్లాడింది? ఫ్యామిలీల గురించి ఎట్లా మాట్లాడారండి? అప్పుడు ఏమైందండి? ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు గారు మిస్సెస్ మీద చెప్తాం. ఆ రోజే నేను ఖండించాను. 20-35 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ఇది ఏం దౌర్భాగ్యం మనకి, ఇది ఖండించాలని చెప్పి ఆ రోజే మాట్లాడాను. కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు కూడా చెప్తా. మళ్ళీ వాళ్ళు చెప్తే వాళ్ళని మళ్ళా బలవంతం పెట్టి నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అది మామూలు సహజం. అక్కడ మీకు తెలియదేం కాదు. అది వాళ్ళు అసలు నేను చూసామని అసెంబ్లీలో చంద్రబాబు గారు కూర్చొని ఉంటే ఎట్లా మాట్లాడేవాళ్ళు నాకే అనిపించేది. ఏంది ఇది? ప్రజలు చూస్తుంటారు కదండి టీవీలో. నేను చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి గారు లేచి ఆ రోజు ఎవరు కూడా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదంటే ఎంత స్థాయికి వెళ్ళేవాడు? ఎవరండి రాజకీయ నాయకులు? రాజకీయంగా పోరాడండి, రాజకీయంగా చేయండి. ఫ్యామిలీల గురించి మాట్లాడటం ఇవన్నీ వాళ్ళు నేర్పిన విద్యే కదండి ఇదంతా. వాళ్ళతో నేను వైసీపీలో ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడేవాడినట్టు ఒక మాట్లాడినా ఇట్లా సంస్కారం అనేది ఉండాలి కదా మనుషులకి. ఫ్యామిలీ గురించి మాట్లాడటం, ఇవన్నీ బూతులు మాట్లాడటం ఏంటండి అసలుకి? ఒకప్పుడు ఎట్లుండేది అసెంబ్లీ అంటే కూర్చోవాలనిపిస్తుంది. ఆ రోజు రాజశేఖర్ గారు అపోజిషన్ లీడర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే రాజకీయంగా మాట్లాడుకున్నారు తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడుకోలేదు. ఉందాక రాజకీయాలు అసలు రోసే గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే చలవర్తిగా మాట్లాడుకుంటాం, ఎంతో ఉందాగా ఉండేది. ఇదేంటండి ఇది? ఇంత దుర్మార్గం. అసలుకి ఎమ్మెల్యేలు గెలిపించింది ఎందుకండి? అసెంబ్లీ పోవటానికి కదా, ఇంట్లో కూర్చోటానికి కాదు కదా. నిన్న కూడా వైసీపీలో గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు హోంమంత్రిని కూడా మేకప్ అనేది మాట్లాడడం, మహిళా హోంమంత్రిని
ఇంకా వాళ్ళు అదే సంస్కృతి అదే మా సంస్కృతికి మాటం లేదు అది అది ఆయన ఆ మాట అండమే కాకుండా మళ్ళా దాన్ని సమర్థించుకుంటున్నాడు. నేను స్త్రీ జాతిని అనలేదు, ఒక్క మనిషిని అంటే ఒక మనిషిని అన్నా కానీ స్త్రీ జాతిని అంటే మళ్ళీ అట్లా కూడా చేస్తారా? వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, విజ్ఞత మొత్తం కోల్పోయినారు. ఖచ్చితంగా కూడా ప్రజలు చూస్తున్నారు. ఏ విధంగా బుద్ధి చెప్తారో ఆ విధంగా బుద్ధి చెప్తారు, చెప్పాలి కూడా ఇటువంటి వాళ్ళకి. 2.5 సంవత్సరమే ఉంది, మళ్ళీ మేమే వస్తాము, తర్వాత ఈ లెక్కలన్నీ మేము సరే తెలుస్తాము. ఆ లెక్కలు అసలు ఏం మాట్లాడితే రపరప అంటారు అంటే ఏందండి ఇది? అంటే ఏదైనా చంపుతారా ఏంటి? ఏం చేస్తున్నారు? అసలు భాష ఏంటి? మేము వస్తే ఏం చేస్తారండి? ఏం చేయగలుగుతారు? కాకపోతే మన రాజకీయంగా మేము ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే కామ్గా కూర్చుంటాము. మమ్మల్ని వచ్చి పొడుస్తారా ఏంటి? ఇట్లాంటి వాళ్ళు భయపడతారా ఏంటి? ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. రాజకీయంగా మేము వస్తే ఇది చేస్తాం అంటే ఇప్పుడు వీళ్ళు చేయమునా? ఏంటది ఇది అన్యాయంగా? అది ప్రజలు గమనిస్తున్నారు. మంచిగా మాట్లాడి మంచిగా చేస్తే ప్రజలు ఎవరైనా ఆదరిస్తారు, చేస్తారు. ఒకసారి ఆదరిస్తారు. ఇదేంటండి ఇట్లాంటి రాజకీయాలు? నిజంగా ఇంకా రాజకీయాలు ఎందుకున్నామా అనిపించే పరిస్థితిలో ఉన్నాం మేము ఈరోజు. సాయి కృష్ణ ముస్లిం కేసులో సిఐని ప్రభుత్వం కాపాడుతుందంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఏంటి ఇప్పుడు సిఐని అరెస్ట్ చేశారు కదా, దాని మీద విచారణ జరిపిస్తూ ఉన్నారు. సిట్ వేశారు. ఆ సిట్లో సస్పెండ్ చేశారు. అవును సస్పెండ్ చేశారు. రాష్ట్రంగా చేయలేదు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు సిట్ వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫై అతను తప్పు ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. సీఎం గారు చెప్పారు కదా, వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు నమ్మకం ఉంది సీఎం గారి మీద, మాకు న్యాయం చేస్తారు.